18 ఏళ్ల నుండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని, సమస్యాత్మక పోలింగ్ బూతులను గుర్తించామని, కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరియు తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సంయుక్తంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి జిల్లాలో ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి కింద వస్తారని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో మొత్తం 2136 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 17,94,733 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుష ఓటర్లు 8,74,738 మంది, స్త్రీలు 9,19,817 మంది, యువ ఓటర్లు 36,162 మంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా వీల్ చైర్కే పరిమితమైన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల అక్రమాలను అడ్డుకుంటామని, యువ ఓటర్లలో చైతన్యం రావాలని, 18 ఏళ్ల నుండి ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని కోరారు. 48 గంటల్లో రాజకీయ పార్టీ నేతల ఫ్లెక్సీలు, స్టిక్కర్లను తొలగిస్తున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చింది, దానికి తగ్గట్టుగా మన జిల్లాలో జరుగుతుంది. ఒకసారి డేట్స్ చదివేస్తాను. సో అనౌన్స్మెంట్ 16th అయింది. గెజెట్ నోటిఫికేషన్ 18th ఏప్రిల్ 2024 ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ది నామినేషన్ 25th ఏప్రిల్ ఉంటుంది. అలాగే డేట్ ఫర్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th ఏప్రిల్ ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th ఏప్రిల్ ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ మే 13వ తారీఖు ఉంటుంది. కౌంటింగ్ జూన్ 4th ఉంటుంది. బై జూన్ 6th ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అని ఆదేశాలు వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ నుంచి. సో దీనికి ఫార్మ్ 1 నోటిఫికేషన్ పబ్లికేషన్ 18th ఏప్రిల్లో చేయడం జరుగుతుంది. సో ఫాలోడ్ బై నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నామినేషన్ ప్రాసెస్లో జరుగుతాయి అన్నమాట. ఇప్పటి వరకు మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అలాగే ఒకటి తిరుపతి కాన్స్టిట్యున్సీ. సో అందరూ ఆర్ఓలు, అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఆర్ఓగా నేను ఆల్రెడీ నియమితులు అయి ఉన్నాము. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. సో మనం ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్స్ అన్ని పెట్టుకుంటున్నాము. 82 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఫోర్స్లోకి వచ్చాయి. అదే కాకుండా మన దగ్గర సిఏపిఎఫ్ బలగాలు కూడా రావడం జరిగింది. 3 కంపెనీలు వచ్చాయి. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వయలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు. పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అనివార్యంగా మీ మీడియా శాఖలో మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ.